ఫ్రెండ్స్, నేను మీ బాలీవుడ్ మరో ప్రాంక్తో మేము ముందుకు వచ్చాను. ఏంటంటే ఓఎల్ఎక్స్లో రాత్రి మెసేజ్ చేశాను కొంతమందికి. అందులో ఒకళ్ళు చూసి నేను ఒక ప్రాంక్ కాల్ అయితే చేద్దాం అనుకుంటున్నాను. పలానా మొబైల్ కావాలి అని చెప్పి లేడీస్ వాయిస్లో మాట్లాడదామని. అలాగే కాల్ చేశాను కూడా. కాల్ చేసి ఇలా అని చెప్పి మాట్లాడటానికి ఇంత కూడా తెలియలేదు. బట్ ఏంటంటే నేను షాకింగ్ న్యూస్ ఏంటంటే తర్వాత కాల్ పెట్టేసిన తర్వాత, అన్న ఇలాగ ప్రాంక్ కాల్ చేశాను అన్న, సారీ అన్న, మీరు ఏమనుకునంటే యూట్యూబ్లో పెట్టుకోవచ్చా అన్న. ఓ ప్రాంక్ కాల్ చేశారా? నేను యాక్చువల్గా మీ దాంట్లో మీ నేమ్ వస్తుంది యూట్యూబర్, నేను మీ బాలీవుడ్ అని చెప్పి వస్తుంది. యాక్చువల్గా ఎవరో ఏంటని చెప్పి కాల్ అదే చూద్దామని కొడుతున్నాను, ఇంతలో మీరే కాల్ చేశారు అని చెప్పేసి నేను చాలా ఫ్రీగా మాట్లాడాను. నేనైతే షాక్ అయ్యాను. ఆయన అడగగానే ఓకే బ్రో పెట్టుకోండి, ప్రాబ్లం లేదన్నాడు. అన్న నిజంగా థ్యాంక్ యూ సో మచ్ అన్న. ఇది నా సెకండ్ ప్రాంక్ వీడియో. మీరు ఒప్పుకుంటారని నేనైతే అనుకోలేదు. మీ నెంబర్ హైప్ చేసి పెడదాం అనుకున్నాను, కానీ మిమ్మల్ని అడగగానే మీరు ఒప్పుకున్నారు. రియల్లీ థ్యాంక్ యూ సో మచ్. అండ్ రియల్గా చాలా బాగా వచ్చింది వీడియో. చూసి లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ అన్న. నిజంగా చాలా బాగా మాట్లాడారు. అంటే నేను కొత్తగా ఛానల్ ఒకటి ఓపెన్ చేశాను అన్న. ఇప్పుడు అదే సర్చింగ్ లో ఉన్నాను. మీ ఛానల్ నే ఓపెన్ చేసి వస్తున్నాను, ఎవరా ఇట్లా మాట్లాడారు ఏంటి అసలు అని చెప్పి చూస్తున్నాను నేను యూట్యూబ్ లో. ఇప్పుడు ఓకే, అంటే ఎలా తెలిసిందన్న మీకు? ఈ పేరు వస్తుంది కదా OLX లో, బాలీవుడ్ యూట్యూబర్ అని వస్తుంది. ఓకే, వస్తుందా? వస్తుంది. సరే యూట్యూబ్ అన్నారు కదా అని చెప్పి నేను యూట్యూబ్ లో నేమ్ కొడుతున్నాను ఇప్పుడే. జస్ట్ మళ్ళీ మీరు కాల్ బ్యాక్ చేశారు. ఓకే ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అన్న. థ్యాంక్ యూ. ఓకే. నేను మీ బాలుగారు అన్న, సబ్స్క్రైబ్ చేసుకోండి. రాత్రి ఒకసారి OLX ఓపెన్ చేసి మనకి ఏదైనా కాంటాక్ట్ ఏదైనా యూజ్ అవుతుందేమో చూద్దాం. ఎవరు కాల్ చేయాలో సైకిల్ నెంబర్ పెట్టే సామ్సంగ్ S23 అల్ట్రా వద్దు, వివో Y73 అంట. ఆయన కాల్ చేద్దాం. దానికి ఎందుకు చేయలేదంటే ఆ కస్టమర్ పోగొట్టుకుంటే మనకు మన ఫోన్ పోతుందని అంతే. నేను నెంబర్ అయితే డిస్ప్లే చేయను, నెంబర్ తర్వాత అయినా సరే. శివగోపి అంట, కాల్ చేద్దాం. హలో హలో హలో, ఇది OLXలో మొబైల్ పెట్టారు. అవునండి. అది ఫైనల్ ఎంతకి ఇస్తారండి? 10,000 ఇస్తానండి. అర్థం కాలేదండి. 10,000 ఇస్తానండి. సార్ అది అంటే 10,000 చాలా ఎక్కువ కదా, ఏమన్నా లెస్ దాన్ ప్రైస్ ఏమైనా చేయొచ్చు కదా? ఏమండి 10,000 అంటే ఎక్కువ కదా, ఏమన్నా ప్రైస్ తగ్గించవచ్చు కదా? చూడండి, మీరు ఎంత ఇస్తారు సార్? అది 5,000కి అవుతుందంటారా సార్? అవ్వదండి, 5,000కి ఇవ్వనండి. ఎందుకు ఇస్తారు సార్? 10 అండి. 10,000. ఇంకేమైనా ఫైనల్ ఇంకో ప్రైస్ చెప్పండి, తీసుకుంటాను. చూడండి, మీరు మొబైల్ చూసుకొని వచ్చి దీన్ని వాడింది మా మమ్మీ వాడతారు దీన్ని. కరెక్ట్. అంటే వాడింది లేదు. మీరేమన్నా వస్తారా? అంటే నాకు ఇక్కడి నుంచి నాకు రావాలన్న ఇబ్బంది కదా. మా హస్బెండ్ మళ్ళీ ఊరుకోరు, అంటే అంత దూరం రావాలంటే. అంటే నాకు యాక్చువల్ నాది రాత్రి పగిలిపోయిందండి ఫోన్, అందుకే నేను చూసి నీకు మెసేజ్ చేశాను. ఓకే అండి. ఎక్కడండి మీది? అంటే ఇది నేను మా హస్బెండ్ తెలియకనే తీసుకున్నాను మొబైల్. మళ్ళీ మా హస్బెండ్ ఎక్కడికి వెళ్ళావు అది ఇది అని అడుగుతారు. ఓకే. నాది ప్రసాదంపాడు అండి. ప్రసాదంపాడా? ప్రసాదంపాడు. మీది ఎక్కడ? మాది ఇక్కడే అండి, రామర్పాడు. రిలయన్స్ ఉంది కదా. ఓకే. రిలయన్స్ దగ్గరేనండి. ఓకే, సరే. ఒకసారి మీరేమన్నా రాగలరా ఇటువైపు? నేను ఇంటి దగ్గర ఏదైనా చెప్పేసి వస్తాను. ఎప్పుడు వస్తారంటే మీరు ఓకే అంటే 10 o'clock ఓకేనా? ఓకే. ఎక్కడికి వస్తారు మీరు? ఇక్కడ ఏదైనా రెస్టారెంట్ కానీ కాఫీ షాప్ కానీ ఉంటే అక్కడ మీట్ అవుదామండి. ఏం ఉండవండి. ఇక్కడ సాయిబాబా టెంపుల్ ఉంది కదా మీకు ప్రసాదంపాడులో. అవునండి. అక్కడికి వస్తే సరిపోతుంది కదా. అంటే మెయిన్ రోడ్ మాకు బాగోదు కదా ఎవరైనా చూస్తే అని. ఇక్కడ ఏం లేవండి అట్లాగా. ఎంత ఫోన్ ఎంతలో చూస్తారు మీరు? 10 నిమిషాల్లో చూస్తారు అంతే కదా. అంటే ఏదైనా కాఫీ నేను కావాలంటే కాఫీ షాప్కి నేను పెట్టుకుంటానండి పేమెంట్. పేమెంట్ గురించి కాదు నేను అనేదండి, పేమెంట్ గురించి కాదు. బట్ అక్కడ దాకా ఎందుకు, నాకు వేరే పనులు ఉన్నాయి కొంచెం. సాయిబాబా టెంపుల్ దగ్గర అయితే చూసి మీరు తర్వాత కాల్ చేసి చెప్పినా పర్లేదు నాకు. మీరు మ్యారీడా?
అవునండి. ఓకే ఓకే సారీ అందుక ఓకే 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 నేను కాల్ చేస్తానండి. సరే అండి, చేయండి, కాల్ చేయండి. 10కి నేను అటు వస్తాను. ఓకే థ్యాంక్ యూ అండి. కస్టమర్ అయితే గుర్తుగా వెళ్తే గుర్తు కూడా పట్టలేదు. ఇట్లా కాఫీ షాప్కి వెళ్దామంటే అసలు ఆయన అయితే మొత్తం శంక అయిపోతున్నాడు. కాఫీ షాప్లో ఏం లేవండి ఇటువైపు అన్నాడు ఆయన. మీరు చూసారు కదా. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి. అండ్ ఇంకోటి ఏంటంటే కస్టమర్ ఫీల్ అవుతారు. నేను కస్టమర్ నెంబర్ కానీ కస్టమర్ పిక్ కానీ నేను ఏది పెట్టను. ఓకేనా, సీరియస్గా చెప్తున్నాను. వీడియో బాగా వచ్చిందని నేను అనుకుంటున్నాను. అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ and follow.